హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. లాస్ట్ వీక్ కబుర్లలో చెప్పినట్టుగానే కల్కి తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ ట్రైలర్ చూసారుగా, అల్లాడించారు కదా. దాంతోపాటు కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై వస్తున్న న్యూస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ ఒకటి, క్లారిటీ లేని న్యూస్ ఒకటి, పుష్ప 2 డిసెంబర్ రిలీజ్ వల్ల కొన్ని మూవీ డేట్స్ మారేలా ఉన్నాయి. ఇలాంటివి కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకొని ఈ వారం కబుర్లు త్వరగా అవగొట్టేద్దాం. సో మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకుంటే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడాలి కానీ ఏం చూడలేదు గురుగారు, కుదరలేదు. సో ఈసారికి మీరే కామెంట్స్ లో చెప్పండి ఈ వీకెండ్ నేను ఏ మూవీకి వెళ్ళాలో. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే కల్కి సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. కుమ్మేసింది అంతే. ఆ విజువల్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. కలీ షాట్, మహాభారత షాట్, ఇలా చాలా షాట్స్ కి అయితే స్పీచ్లెస్. అసలు నేను ట్రైలర్ చూడగానే నా మైండ్ లో ఒకే థాట్ రన్ అయింది, టికెట్లు పెట్టండి రా, త్వరగా బుక్ చేసుకోవాలి అని. మీకు కూడా కదా. సిద్ధు అండ్ సోనియా సింగ్ శశిమదనం టీజర్ రిలీజ్ అయింది. చూస్తుంటే ఒక ఫన్ ఫీల్డ్ సిరీస్ లా అనిపిస్తుంది. July 4th ఈటీవీ విన్ లో రిలీజ్ అవుతుంది. రవితేజ హరిశంకర్ మిస్టర్ బచ్చన్ షో రీల్ రిలీజ్ అయింది. ఏదో జరుగుతుందని తెలుస్తుంది కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఆ లాస్ట్ ఉంది మాస్టర్, ఫుల్ కిక్ ఇచ్చింది. నవీన్ చంద్ర 11 టీజర్ రిలీజ్ అయింది. ఒక ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఫీల్స్ ఇచ్చింది. అశ్విన్ బాబు శివం బజే ఫస్ట్ కట్ రిలీజ్ అయింది. తన లాస్ట్ ఫిల్మ్ హిడింబా టోన్ లోనే ఉంది ఇది కూడా. దేవ్గిల్ అహో విక్రమార్క టీజర్ రిలీజ్ అయింది. ఒక సీరియస్ యాక్షన్ ఫిల్మ్ లా అనిపించింది. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే భైరవ యాంతం రిలీజ్ అయింది. దిల్జిత్ పాడాడు కాబట్టి ఆబ్వియస్లీ పంజాబీ ఫ్లేవర్స్ ఉంది. అండ్ ఆ లిరిక్స్ నా 2 కళ్ళతో లోకాన్ని చదివేశా, ముసుగున మనుషుల రంగులు చూసా, నేనా నువ్వా అంటే నాకు ముఖ్యం నేనంట, గెలుపు జెండాలే నా దారంట. చాలా కనెక్ట్ అవుతా అందరం. యాక్చువల్లీ లిరిక్స్ పాడదా అనుకున్నా, మళ్ళీ మా భరత్ గారు సెటర్లు వేస్తాడని పాడట్లేదు. ప్రియదర్శి నభా నటేష్ డార్లింగ్స్ మూవీ నుండి ఖలాసే సాంగ్ రిలీజ్ అయింది. కొంచెం టైం బ్యాడ్ ఉన్న వాళ్ళు ఏంటండి లిరిక్స్ కి కనెక్ట్ అవుతారు. లక్కీ భాస్కర్ నుండి శ్రీమతి గారు సాంగ్ రిలీజ్ అయింది. రీసెంట్ మ్యారీడ్ కపిల్ ఈ మెలడీ సాంగ్ వినండి, నచ్చేస్తుంది. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ నుండి మా ఊరు శ్రీకాకుళం మేమంతా శ్రమికులం సాంగ్ రిలీజ్ అయింది. శ్రీకాకుళం వాళ్ళు ఈ సాంగ్ వింటే ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతారు. మా భరత్ గారిది కూడా శ్రీకాకుళమే. శ్రీకాకుళం నుండి మన కబుర్లు ఎవరైనా వింటుంటే కామెంట్స్ లోకి వచ్చేయండి. ధూమ్ధామ్ మూవీ నుండి మాయా సుందరి అనే మంచి మెలడీ సాంగ్ రిలీజ్ అయింది. పేకమేళ్లు మూవీ నుండి భూమ్ బూమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఆల్సో పొట్టేల్ మూవీ నుండి బుజ్జి మేక అండ్ విజయ్ ఆంథనీ తుఫాన్ మూవీ నుండి వెతికా నేనే సాంగ్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే కల్కి సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. సిబిఎఫ్సి వాళ్ళు యుఏ సర్టిఫికేట్ ఇచ్చారంట. అండ్ ఫుల్ రన్ టైం వచ్చేసి 3 hours ఉంది. అంటే పెద్ద సినిమానే, ఏం పర్లేదు. నాగశ్విన్ మహానటి కూడా 2 hours 57 minutes. సో బయోపిక్ డ్రామాతోనే కూర్చోబెట్టినోడు ఇప్పుడు కల్కి వేరే చెప్పాలా, అద్దరు కొడతాడు. అండ్ మొన్న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో అయిపోయింది. ప్రభాస్ స్పీచ్ లాగా ఇలా స్టార్ట్ అయ్యి అలా అయిపోయింది. అండ్ వినిపిస్తున్న ఇంకో రూమర్ ఏంటి అంటే మూవీకి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. బట్ మొన్న ప్రభాస్ ప్రమోషన్స్ హోగాయా అన్నప్పటి నుండి కొంచెం దిగులు పట్టుకుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదేమో అని. అది పక్కన పెడితే నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ అప్పుడే 2.5 million మార్క్ క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో కల్కి గట్టిగానే హైప్ ఉంది. అయితే యుఎస్, కెనడా అండ్ మిగతా పార్ట్స్ లో కలిపి అప్పుడే 3.2 million ప్లస్ అడ్వాన్స్ సేల్స్ క్రాస్ చేసింది. ఒక్క సినిమార్క్ లోనే 1 million ప్లస్ ప్రీ సేల్స్ అయ్యాయి. కల్కి రికార్డ్స్ ఆల్రెడీ ఓవర్సీస్ లో స్టార్ట్ అయిపోయాయి. మన దగ్గరే బ్యాలెన్స్ ఇంకా. అండ్ కల్కి టికెట్ రేట్స్ ఏపీ తెలంగాణలో 75 to 100 rupees హైక్ ఉండొచ్చు అంటున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ చిల్ అవ్వండి. RC16 ఈ ఆగస్ట్ లో స్టార్ట్ అవబోతుంది. డైరెక్టర్ బుచ్చిబాబు గారే ఈ న్యూస్ కన్ఫర్మ్ చేశారు. అండ్ విజయ్ సేతుపతి గారు అయితే నాకు RC16 స్టోరీ తెలుసు, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నారు. అదంతా సరే గానీ మా గేమ్ చేంజర్ సంగతి ఏంటి అంటారా? రామ్ చరణ్ షూట్ ఆల్మోస్ట్ అయిపోయిందంట. మిగతా కాస్ట్ షూట్ మాత్రం ఒక 10 days ఉందంట. సో ఒకసారి షూట్ అయిపోతే దీపావళి ఆర్ క్రిస్మస్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. ఒఫిషియల్ న్యూస్ అయితే రావాలి. దేవరా స్లాట్ ఖాళీ అయిందిగా, October 10th అప్పుడు కూడా ఛాన్స్ ఉంది, చూడాలి మరి. క్రిస్మస్ అంటే గుర్తొచ్చింది, పుష్ప 2 పోస్ట్ పోన్ అయింది. August 15th నుండి ఏకంగా December 6th కి తీసుకెళ్లిపోయారు. పుష్ప మూవీ షూట్ ఇంకా 50 days వరకు బ్యాలెన్స్ ఉందంట. అండ్ దాంతో పాటు CG వర్క్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఉందంట. సో ఆగస్ట్ లో రిలీజ్ కష్టమే. మన స్టార్ హీరో సినిమాలంటే పోస్ట్ పోన్ కామన్ అయిపోయింది. ఏంటో ఆ రోజులే బాగుండేది. కానీ ఇక్కడ చిన్న చిక్ ఏంటంటే డిసెంబర్ లో థండేల్ అండ్ నితిన్ రాబిన్ హుడ్ మూవీస్ కూడా రిలీజ్ కున్నాయి. వీటి మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందేమో చూడాలి. రాబిన్ హుడ్ అయితే December 20th రిలీజ్ కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు.
బట్ నాగ చైతన్య తండేల్ కూడా డిసెంబర్ రిలీజ్ అన్నారు. అది కూడా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ అండ్ పాన్ ఇండియా రిలీజ్. సో పుష్ప ఎఫెక్ట్ తండేల్ మీద ఉంటుందేమో చూడాలి. ప్రస్తుతం తండేల్ టీం వైజాగ్ లో షూట్ కంప్లీట్ చేసుకుంది. అండ్ పుష్ప 2 వదిలేసిన ఆగస్ట్ 15 స్లాట్ లో రామ్ డబుల్ స్మార్ట్ రిలీజ్ అవుతుంది. త్వరలోనే మూవీ టీం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారంట. అల్లు అర్జున్ అండ్ ఏషియన్ వారి AAA సినిమాస్ 1 year కంప్లీట్ చేసుకుంది. మళ్ళీ కాస్టింగ్ కాల్ వచ్చింది. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న SVC59 మూవీకి కాస్టింగ్ కాల్ చేశారు. మిస్ చేసుకోకండి. ఎస్పెషల్లీ గోదావరి యాస వచ్చిన అస్సలు మిస్ చేసుకోవద్దు. చిన్న చమక్ ఏంటంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో 50th ఫిల్మ్ గా గేమ్ చేంజర్ స్టార్ట్ అయింది. అప్పుడే దిల్ రాజు గారు 59th మూవీ షూట్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. గేమ్ చేంజర్ మాత్రం ఇంకా రాలేదు. చాలా డేస్ గ్యాప్ తీసుకున్న సాయి దుర్గా తేజ్ న్యూ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ తో SDT18 మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ఇది పీరియడ్ డ్రామా ఫిల్మ్ అంట. అండ్ ఇది కూడా పాన్ ఇండియా రిలీజే. ఇండియన్ 2 ట్రైలర్ June 25th రిలీజ్ ఉండొచ్చంట. వెల్లంకొండ సాయి శ్రీనివాస్ డెబ్యూ డైరెక్టర్ లుతీర్ డైరెక్షన్ లో వామన అనే మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకాలం కామ్ గా ఉన్న కిరణబ్బవరం ఒక పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నారంట. ఆల్రెడీ షూట్ ప్రోగ్రెస్ లో ఉంది. సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన మూవీ SK30 షూట్ స్టార్ట్ అయిపోయింది. నా ఫేవరెట్, మనందరి ఫేవరెట్ దర్శన రాజేంద్రన్ అనుపమ పరదా మూవీలో అమిష్ట అనే రోల్ చేస్తున్నారు. గదర్ 2 తో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సన్నీ డియోల్ హీరోగా మన గోపిచంద్ మల్యాన్ గారు చేస్తున్న మూవీ పూజ కార్యక్రమం మొన్నే జరిగింది. ప్రణయ్ గోదావరి పోస్టర్ రిలీజ్ అయింది. ఈ స్టోరీ గోదావరి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే కొరియన్ సిరీస్ మౌస్ సీజన్ 1 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సిరీస్ కి. ఈ వీకెండ్ ప్లాన్ చేయండి. గమ్ గమ్ గణేష మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అరణ్మై 4 అదే బాక్ మూవీ హాట్ స్టార్ లో అవైలబుల్ ఉంది. కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హిప్ హాప్ తమిళ PT సార్ మూవీ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. సో ఇవ్వండి గురుగారు ఈ వారం సినిమా కబర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్ అంటే ఒకటి ఆబ్వియస్ గా కల్కి సెకండ్ ట్రైలరే. ఇంత కంటెంట్ పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు సార్ ఆగారనిపించింది. కొంచెం ఆ మిగతా సౌత్ స్టేట్స్ లో కాన్సన్ట్రేట్ చేస్తే Day 1 రికార్డ్స్ మళ్ళీ బ్రేక్ అవడం ఖాయం. రెండోది, ఇది ఎగ్జైటింగ్ కాదు, పుష్ప 2 పోస్ట్ పోన్. చాలా బాధ, కోపం, నిరాశ, ఉక్రోషం, ఏడుపు, ఇలా బాధకి ఎన్ని పర్యాయ పదాలు ఉంటే అన్ని వేసేసుకోండి. పుష్పకి బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు పుష్ప 2కి ఫైనల్ ఇయర్ కి వచ్చేసారంట. మరి ఇంత పర్ఫెక్షన్ ఏంటి సార్ సుకుమార్ గారు? ఏముందిలే, సినిమా హిట్ అయితే అదే చాలు. మీరు కూడా ఈ వీక్ ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటో కింద కామెంట్ చేయండి. అదండి గురుగారు మరి సంగతి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.